ఒకప్పుడు ఒక పచ్చటి అడవిలో ఒక తెలివైన కాకి నివసించేది. వేసవి కాలం వచ్చింది. ఒక వేడి వేసవి రోజు కాకి నీటి కోసం అడవి మీదుగా ఎగురుతూ ఉండగా అతను నేలపై ఉన్న ఒక కుండను చూసింది. కాకి కుండలో ఏముందని క్రిందికి దిగి చూసింది మరియు కుండలో కొంతవరకు మాత్రమే నీరు ఉందని గుర్తించింది. కాని కాకి తన ముక్కుతో నీటిని తాగడానికి ముక్కు సరిపోలేదు. నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. కాకి చాలాసార్లు ప్రయత్నించినా నీరు త్రాగడానికి విఫలమైంది. అప్పుడు తెలివైన కాకికి ఒక ఆలోచన వచ్చింది. చిన్న చిన్న గులకరాళ్లను ఏరుకుని వాటిని ఒక్కొక్కటిగా కుండలో పడేయడం మొదలుపెట్టింది. కాకి గులకరాళ్లను వదలడం కొనసాగించడంతో నీటి మట్టం పెరగడం ప్రారంభించింది. చివరికి అది కాకి తాగే స్థాయికి చేరుకుంది. కాకి తన తెలివికి సంతోషించి తృప్తి చెంది కడుపునిండా నీళ్లు తాగి ఎగిరిపోయింది. చిన్న జీవి కూడా తన తెలివితేటలను, సృజనాత్మకతను ఉపయోగించి సమస్యను పరిష్కరించగలదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే సంకల్పం ఉన్న చోట ఒక మార్గం కనిపిస్తుంది ఉంటుంది.